హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మినపగుళ్ళు బియ్యంతో చేసుకునే దోసతో పోటీ పడే ఒక ఇన్స్టెంట్ దోశ రెసిపీని నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా ఈ క్రిస్పీ అండ్ సాఫ్ట్ దోశని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు బియ్యం పిండి, అలాగే పావు కప్పు వరకు శనగపిండి, అరకప్పు వరకు పెరుగు, ఒక మీడియం సైజు బంగాళదుంపని పొట్టు వలుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే దీనిలోనికి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఫైన్ బ్యాటర్ లాగా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోనికి ఇప్పుడు కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. నాన్ స్టిక్ తవా పైన కొద్దిగా బ్యాటర్ వేసుకొని దోశలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ దోశని నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకుంటే మనకి ఇన్స్టెంట్ దోశ అయితే రెడీ అయిపోతుంది. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఈ దోశని మనం సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో.